ఏముంది లేని త్రోసేయొద్దు. అక్కడే మనం మోసపోయేది. దేవుడు తీవ్రంగా మాట్లాడినా టేక్ ఇట్ ఈజీగా తీసుకునేటట్టు సైతాన్ చేసే కుట్ర. మోసపోవద్దు. ఆలోచించండి, కరెక్టే కదా. పరీక్షించుకొని బతకడం నేర్చుకోండి ప్రతిరోజు. అన్నం వాడుకొని దేవుడు అందించిన మాటలు నిజమే కదా, నేను ఫలానా విషయంలో చల్లారిపోయి ఉన్నాను కదా, నిజమే కదా, ఇది నన్ను గెలుస్తుంది కదా, బ్యాలెన్స్ అవ్వాలి, సరిదిద్దుకోవాలి. ఏ విషయాల్లో దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఆ విషయాల్లో సరి చేసుకోవాలనే భయం మీ గుండెల్లో పెట్టుకోండి. దేవుని ప్రేమతో విశ్వాసంతో నిండి మండిన ప్రతి క్రైస్తవుడు సాతాను గుండెల్లో నిద్రపోతాడు. ఈరోజు ఆవగింజ పరిమాణంలో ఉండొచ్చు సంఘం, రేపు ఆకాశ పక్షుల నివాసం ఉండేంత చెట్టు అయితే దేవుడు చేస్తాడు. ఈరోజు నీ స్థితి దీన స్థితి, ఆవగింజంత ఉండి ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని మహావృక్షం అయ్యేటట్టు చేస్తాడు. ఆవగింజ కంటే కూడా తక్కువ మర్రిగింజ. మర్రిగింజ తెలుసా? మర్రిగింజ ఎప్పుడన్నా చూసారా? ఆవగింజ కంటే కూడా తక్కువ, కానీ ఆ మర్రిగింజ మహావృక్షం అయితే. మొన్న అధికారులు నా యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను క్రైస్తవ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు, దేవుని పిల్లల్ని తృణీకరంగా మాట్లాడద్దు, సువార్తకున్న శక్తి మీకు తెలియదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభులో ఎంత ప్రభావం ఉంటే ప్రపంచానికి దేవుడు అయ్యాడు ఒకసారి ఊహించండి అని చెప్పాను నేను. ఆయన నిజమైన దేవుడు కాబట్టి ప్రపంచానికి దేవుడు ఎవరంటే యేసు ప్రభు. బజారుకో, గల్లీకో, వీధికో, వాడుకో, పట్టణానికో, పల్లెకో, గ్రామానికో కాదు, ప్రపంచానికి. ఎందుకంటే ఆ క్వాలిటీ, ఆ దేవత్వం యొక్క పరిపూర్ణత యేసులో ఉంది కనుక మీరు అలా జాగ్రత్త మీరు అని చెప్పి కొంతమంది అధికారులకి చెప్పాను నేను. యేసుక్రీస్తు గురించి, యేసుప్రభుని నమ్మిన వాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడిన వాళ్ళని తెలిసింది, కొంచెం హెచ్చరిక చేశాను. మీకు కూడా చెప్తున్నాను, మీరందరూ బలపడాలి, ఆత్మీయతలో తిరిగి దేవునితో అనుసంధానం అవ్వాలి, తిరిగి మండాలి, అప్పుడు ఉంటుంది ఇంకా ఉద్యోగం. కాబట్టి ప్రసంగం ఇవన్నీ ఏదో శుక్రవారం వచ్చాను, కోటంలో 4 మాటలు విన్నాను, ఈ పూటకు మంచి జరిగింది అనుకొని పోవద్దు. నాతో ఏం మాట్లాడాడు దేవుడు? ఈరోజు నన్ను సూటిగా దేవుడు ప్రశ్నించినట్టు అనిపించింది. నేను దిద్దుకోవాలని మోకాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను క్షమించు, ఈ లోపం నాలో ఉందయ్యా అని యథార్థంగా ఆ తప్పుని, ఆ పాపాన్ని, ఆ లోపాన్ని ఒప్పుకొని దిద్దుకుంటారు చూడు, వాళ్ళని దృష్టిస్తాడు దేవుడు. జాగ్రత్త. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.